కైలాస దేశం అని ప్రకటించిన నిత్యానంద నిజంగానే కైలాసానికి పోయెళ్లారా? మరో ప్రపంచం కోసం అన్వేషించే ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఈ ప్రపంచానికి బై బై చెప్పేశారా? ఇంతకీ నిత్యానందకు ఏమైంది? ఇప్పుడు జరుగుతున్న ప్రచారాల్లో వాస్తవం ఎంత? నిత్యానంద చనిపోయారంటూ కథనాలు వైరల్ అవుతున్నాయి. నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ ప్రకటనతో కలకలం మొదలైంది. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు నిత్యానంద తన జీవితాన్ని త్యాగం చేశారని సుందరేశ్వరన్ ప్రకటించారు. దీంతో నిత్యానంద ట్రస్ట్ కి చెందిన 4,000 కోట్ల ఆస్తులపై చర్చ కూడా మొదలైపోయింది. ఇది నిజమేనా లేక ఏప్రిల్ ఫూల్ చేశారా అంటూ ప్రజలకి అనేక సందేహాలు వస్తున్నాయి. పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ అని కొంతమంది నెటిజన్స్ అంటున్నారు. ఒక పక్క ఈ ప్రచారం జరుగుతున్న సమయంలోనే నిత్యానందకి చెందిన యూట్యూబ్ ఛానల్ మాత్రం ఆయన ప్రవచనాలను యథావిధిగా అప్లోడ్ చేస్తూ వస్తోంది. ఆయన స్థాపించిన కైలాస దేశం మాత్రం నిత్యానంద మరణ వార్తల్ని ఖండించింది. నిత్యానంద చనిపోయారని వస్తున్న వార్తలు అవాస్తవమని కైలాస ప్రెస్ సెక్రటరీ తెలిపారు. నిత్యానంద నిత్యం ప్రవచనాలు ఇస్తున్నారంటూ వివరణ ఇచ్చారు. అవాస్తవాలను భక్తులు నమ్మకూడదని కైలాస ప్రెస్ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు.